ధ్యానంలో నిద్ర వస్తుందా? దాన్ని కూడా ధ్యానం అనొచ్చా? చాలామందికి ధ్యానాన్ని కూర్చోగానే నిద్ర వస్తుంది. తల పక్కకో ముందుకో వాలిపోతుంది, నడుము వంగిపోతుంది. కొందరు వెనక్కి పడిపోతారు, కొందరికి గురక కూడా వస్తుంది. ఈరోజు ధ్యానం బాగా కుదిరింది అని చెప్తారు. మరి అది కూడా ధ్యానంలోకి వస్తుందా? రాదు. అది నిద్రే అవుతుంది, కానీ మనం చెప్పుకునే ధ్యాన ఫలితాలనిచ్చే ధ్యానం కిందికి రాదు. ఏదో తప్పు చేసినట్టు కాదు, కానీ ధ్యానం అనిపించుకోదు. స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ వేయించుకొని బ్యాక్ బెంచ్లో కూర్చున్న వారిలో పుస్తకాలను అడ్డు పెట్టుకొని టేబుల్ మీద తలవాల్చి నిద్రపోయేవారు ఉంటారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినట్లు అవుతుందా? పాఠాలను విని నేర్చుకుంటేనే స్కూల్కి వెళ్ళినట్టు. స్కూల్ అంటే ఆ స్కూల్ భవనం కాదు. అందుకే ఈరోజు స్కూల్ లేదు అంటారు. అంటే ఆ రోజు ఆ భవనం మాయమైపోతుందా? కనుక టైంకి వెళ్ళి అటెండెన్స్ వేయించుకున్నంత మాత్రాన స్కూల్కి పోయినట్టు కాదు. అలాగే ధ్యానాన్ని కూర్చొని నిద్రపోతే ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానానికి ప్రోత్సహించడం కోసం నిద్రలోకి పోయినా పర్వాలేదని చెప్తారేమో, కానీ అది ధ్యానం అనిపించుకోదని తెలుసుకోండి. అలా నిద్రలోకి జారుకోకుండా ఉండేందుకే కొందరు గురువులు ధ్యానంలో కొన్ని క్రియలను ఇస్తారు. అయినా నిద్రపోతుంటారు. అసలు అలా నిద్ర ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. అప్పుడు దాన్ని ఎలా నివారించుకోవచ్చో అర్థమవుతుంది. మీరు నిద్రపోవటానికి ఏం చేస్తారో ఇక్కడ ధ్యానంలో కూడా అలాగే చేసేటప్పటికీ అప్పటి వరకు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీ శరీర వ్యవస్థ నిద్రాణ స్థితిలోకి పోతుంది. మీరు కోరుకునేది అది కాదని తెలియక నిద్రపోయేందుకు ఏం చేస్తారు? ఏమీ చేయకుండా ఉంటారు. మీ చుట్టూ జరుగుతున్న దాన్ని మీ పంచేంద్రియాలు మీకు మోసుకు వచ్చేస్తున్నా వాటిని పట్టించుకోరు. వాటిని వదిలేయటం కాదు, వదిలేయటం కూడా ఒక పనే అవుతుంది. కాబట్టి వదిలేయటం కాదు, పట్టించుకోవటం మానేస్తారు. అదే పని ధ్యానంలో కూడా చేస్తున్నారు కనుక ఏ పని చేయకుండా, అంటే శారీరకంగాను మానసికంగాను విశ్రాంతిగా ఉంటున్నారు కనుక నిద్రపోవాలేమో, మీరు అందుకే ఉపక్రమిస్తున్నారేమో అనుకుంటుంది మీ శారీరక వ్యవస్థ. అందువలన అది నిద్రలోకి పోయే ప్రయత్నం కాదు అని మీకు మీరు చెప్పుకుంటే మీ మనసుకు అర్థమవుతుంది. మీరు నమ్మేదాన్ని మీ మనసు ఎలా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటుంది అన్న విషయాన్ని చిటికలో మనసు నియంత్రణలోకి అనే వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం ధ్యానంలో నిద్రపోవటం అనే విషయం మీద మాట్లాడుకుంటున్నాం కనుక మనసు గురించి దాని పనితీరు గురించి మాట్లాడుకుంటే విషయం దారి తిప్పినట్టు అవుతుంది. మీరు నిద్రపోవటం లేదు, ధ్యానంలోకి పోతున్నారు అని తెలియటం కోసమే సాధనారంభంలో కొన్ని క్రియలతో చేయండి. ఎందుకంటే ఆ క్రియలను మీరు నిద్రపోయే ముందు చేయరు కదా, అందుకని. ఆ క్రియల్లో శక్తివంతమైనవి అంటే మనం కోరి ఫలితాలను ఇచ్చేవి కొన్ని చెప్తాను. అందులో ఒకటి ఆనాపానసతి. అంటే మీ శరీరం చేసే శ్వాస ప్రక్రియను మీరు ఒక సాక్షిలా గమనిస్తూ ఉండాలి. అంటే సహజంగా శ్వాసని జరగనివ్వాలి, దాన్ని మీరు చూస్తూ ఉండాలి. ఏ పనిలోనైనా మనం కలుగు చేసుకుంటే అది సాక్షిభూత స్థితి అవ్వదు. దాన్ని విశ్లేషించిన సాక్షిగా ఉండటం అవ్వదు. శ్వాస ఎక్కువ వచ్చింది, తక్కువ వచ్చింది, నిలిచిపోయింది అని కాకుండా ఎలా ఉన్నదాన్ని అలాగే చూడాలి. దాన్ని నోట్ చేసుకోనక్కర్లేదు. ఏదైనా ఎక్కువ తక్కువ అనేది అంతకుముందు దాంతో పోల్చి చూస్తేనే జరుగుతుంది. దాన్నే సాపేక్ష సిద్ధాంతం అంటారు. వేరే వాళ్లతో పోలిస్తేనే ఒక మనిషి పొట్టివాడా పొడుగరా అన్నది నిర్ణయిస్తారు. కాబట్టి జరుగుతున్న శ్వాస ప్రక్రియ మీ ఎరుకలో ఉండాలి ఎప్పటికప్పుడే. పోల్చి చూడటా లేవు మరి ఈ ఆటలో. మీరుగా అంటే మీ ప్రమేయంతో గాలి పీల్చుకోవటం వదలటం కూడా చేయొద్దు. అలా శ్వాసను గమనించటం అనే ధారణ అయితే ఆ క్రియను కొనసాగించటమే ధ్యానం అవుతుంది. అంటే ధారణే ధ్యానంలోకి దారితీస్తుంది. కొనసాగుతున్న ధారణే ధ్యానం అవుతుంది. ఆ పని యాంత్రికం అవటమో లేక దాన్ని వదిలిపెట్టడమో చేస్తే ధ్యానం ఆగిపోయినట్లే. సరే, శ్వాసను గమనిస్తూనే ఉండాలి. ఎలా గమనించాలి దాన్ని? గాలితో పాటు శరీరం లోపలికి పోవటం, తిరిగి దాంతోపాటు బయటకు వస్తూ దాన్ని ముక్కులోంచి బయటకు సాగనంపాలా? అది ఏమీ చెయ్యొద్దు.
మీరు మీ శరీరంలో ఒక దగ్గరే ఉంటూ అక్కడి నుంచి లోపలికి పోతున్న తిరిగి బయటకు వస్తున్న శ్వాసను మీ ఎరుకలో ఉంచుకోవాలి. ఇప్పుడు గమనించటం అనే పదం కూడా వాడలేదు, ఎందుకంటే సాక్షిగా లేకపోతే గమనించడం కూడా ఒక పనే అవుతుంది. సాక్షిభూత స్థితిలో గమనిస్తూ ఉండటం ఒక పని కాదు. ఫ్యాన్ తిరుగుతూ ఉంటే మీరు గమనించినా గమనించకపోయినా దానిపైన చేసుకుంటూ పోతుంటుంది. అలాగే మీరు నా శ్వాస అని అనుకోకుండా దాన్ని తిరుగుతున్న ఫ్యాన్ని ఎలా గమనిస్తారో అలా గమనించండి. అంటే దానికి అతీతంగా ఉంటుంది. మరి ఎక్కడుండి గమనించాలి అన్నది ఇంకా చెప్పుకోలేదు మనం. బుద్ధుడు ప్రవచించిన ధ్యాన విధానంగా బౌద్ధులు అనుసరించే ఆనాపానిసతి విధానంలో మీరు మీ ముక్కు చివరిలో ఉండి మీ శరీరంలోకి తనంతట తాను వెళుతున్న విశ్వాసని, తిరిగి బయటకు వెళుతున్న నిశ్వాసని ఆ పనితో సంబంధం లేని వ్యక్తిగా గమనించాలి. శైశవ ధ్యానంలో శ్వాస వలన పొట్టలో సహజంగా జరిగే కదలికలను గమనిస్తూ ఉండాలని కూడా చెప్పుకున్నాం. ఈ నిరంతర ధ్యానం సిరీస్లో 2 నెలల్లో 30 వీడియోలు పబ్లిష్ అయ్యాయి. వాటి శీర్షికలు వేరువేరైనా ప్రతి వీడియోలోనూ ధ్యానానికి సంబంధించిన విషయమే చెప్పడమే జరిగింది. కనుక మీరు చూడని వీడియో ఏమైనా ఉంటే వాటిని కూడా చూడండి. అప్పుడే కూలంకషంగా అర్థమవుతుంది నేను చెప్పదలుచుకున్నది. ఇక మరో పద్ధతి, మంత్రజపం కానీ లేక భగవన్నామస్మరణ కానీ చేయమని కొందరు గురువులు చెప్తారు. దీనివల్ల కూడా ఫలితం ఉండకపోదు, కానీ తాదాత్మ్యతలోకి వెళితే తప్ప అది ధ్యాన ఫలితాలను ఇవ్వదు. అలా జరగటం కష్టం ఎందుకు అవుతుందంటే ఎన్నిసార్లు చేయాలి లేక ఎంతసేపు చేయాలి అన్నది పాటిస్తారు కనుక. ఏ సాధనాన్నైనా వదిలిపెట్టినప్పుడే ఆ సాధన పూర్తవుతుంది. సాధనకు ఉపయోగపడే సాధనాన్ని వదిలిపెట్టాలి. పనిని సులభతరంగా చేసుకునేందుకు వాడే పనిముట్లను వాటి పని అవగానే వదిలిపెడితేనే అది పూర్తయినట్లవుతుంది. వాహనం నడపడం పని కాదు. పని ఉన్న చోటికి వెళ్ళటానికే వాహనాన్ని ఉపయోగిస్తాం. అక్కడికి చేరుకోగానే దాన్ని వదిలిపెట్టి అక్కడ ఏం చేయాలో అది చేస్తాం. అలాగే ఇది నిద్ర కాదు ధ్యానం అని తెలియటం కోసం మనస్సు పరిపరి విధాలా పోకుండా ఒకే చోట ఉండటం కోసం మనం ఇలా ఒక క్రియను చేపట్టాం, కానీ అది వదిలిపెడితేనే అక్కడికి చేరుకుంటాం. ఇది ఒక చిక్కుముడే. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళవదు, పెళ్ళవుతే కానీ పిచ్చి కుదరదు అన్నట్లుగా క్రియ చేస్తే కానీ ధ్యానం కుదరదు, ఆ క్రియను వదిలిపెడితే కానీ అది ధ్యానం అవ్వదు. వదిలిపెట్టాలని వదిలిపెడితే ధ్యాన స్థితిలోకి వెళ్ళరు, బయలుదేరిన చోటే ఉండిపోతారు. ఆనాపానిసతిలో వదిలిపెట్టే అవసరమే లేదు, ఎందుకంటే మీరు అసలు దాన్ని పట్టుకునే లేదు కనుక, మీరు చేయటం లేదు కనుక, సాక్షిగా ఉండటం పని కాదు కనుక. ఇక మరో పద్ధతి, నాడీ కేంద్రాల్లో దృష్టి నిలపటం లేదా మంత్రాన్ని స్మరిస్తూ ఒక నాడీ కేంద్రం నుంచి మరో నాడీ కేంద్రానికి పోవటం వంటివి. అవి కూడా మంచివే, మనసు ఎట్టుపోకుండా నిలుస్తుంది. కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దాన్ని కూడా వదిలిపెడితే క్రియ నిలిచిపోతుంది, వదిలిపెట్టకపోతే ధ్యానస్థితి కలగదు. మరో పద్ధతి, త్రాటకలో కళ్ళు తెరిచే ఒక బిందువును కానీ లేక వెలుగుతున్న దీపాన్ని కానీ చూస్తారు. ఈ పద్ధతిలో ఎరుకలో ఉండటం జరుగుతుంది. ఆ బిందువు మాయమైపోతుంది కనుక సహజంగానే దాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది. కానీ పంచేంద్రియాల్లో మనల్ని ఎక్కువగా ఆకర్షించేదే కళ్ళతో వచ్చే సమాచారం. అందుకే విజువల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తుందని చెప్తారు. అలాంటి దృష్టిని ఎంత పక్కకు పోకుండా నిలిపినా రెపరెపలాడుతున్న దీపకాంతి కానీ దాని దగ్గరికి వచ్చే దీప పురుగులు కానీ మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది. పైగా కళ్ళార్పకుండా ఎంతసేపు ఉండగలరు? దానికంటే కళ్ళు మూసుకొని చేసే ధ్యానం ఎక్కువసేపు చేయగలరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి సూట్ అవుతుంది. ఈ పద్ధతులన్నీ నేను మీకోసం చెప్తున్నాను, కానీ వ్యక్తిగతంగా నేనైతే ఇవేమీ చేయలేదు. ధ్యానాన్ని కూర్చోగానే శూన్య స్థితికి చేరుకునేవాడిని, మనసును ఖాళీ చేసుకుని ఉండేవాడిని. ఇదే మంచి పద్ధతి అని నేను చెప్పను. అది కుదరకనే కదా దేని ఆధారంగా సమాధి స్థితికి చేరుకోవాలో చూసేది. ఆనాపానిసతిలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసనలు గమనిస్తూ ఉన్నప్పుడు మొదట్లో దాన్ని గమనించటమే పనిగా పెట్టుకోండి. మీ దృష్టి అక్కడి నుంచి తప్పుకున్నప్పుడు మీకు వెంటనే తెలియదు. తెలిసిన వెంటనే క్షణం ఆలోచించకుండా తిరిగి మీ శ్వాస మీదనే మీ దృష్టిని నిలపండి.
దేనివల్ల దృష్టి మరలింది, లేక ఎంతసేపు ధ్యానం పోగొట్టుకున్నాను అని ఆలోచిస్తే మరింత సమయ నష్టం కలుగుతుంది. మీలో కూడా ఏదో తప్పు చేసిన భావన కలుగుతుంది. ఇంతకాలం చెయ్యని పని కనుక తప్పులు దొరలటం సహజం, ఏం పర్వాలేదు. క్షమాగుణం మీ మీద మీకు కూడా పనిచేయాలి ఈ విషయంలో. నేను పనిచేసే చోట నా కింద పనిచేసే వాళ్ళు ఎప్పుడైనా ఆలస్యంగా వస్తే, సార్ ఏమైందంటే అని వాళ్ళు సంజయ్షి చెప్తుంటే కారణం తెలుసుకొని నేనేం చేయాలి, నాకెందుకు పనికొస్తుంది, అందువల్ల ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే పనిలోకి వెళ్ళమని చెప్పేవాళ్ళు. కాబట్టి వేరే ఆలోచనలోకి పోయినా నిద్రలోకి జారుకున్నా ఒకటే, ధ్యానం ఆగిపోతుంది మీకు తెలియకుండా, తప్పించుకుంది దొంగలాగా. తెలిసిన వెంటనే జాగ్రత్త పడండి. తిరిగి మీరు ధ్యానంలో పెట్టుకున్న ధ్యేయ వస్తువు మీదకి మీ దృష్టిని మరలించండి. అంతేగాని ఎంత సమయ నష్టం జరిగింది, అలా ఒక సిట్టింగ్లోని ఎన్నిసార్లు జరిగింది అనే వివరాలని నోట్ చేసుకోకండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు నిందించుకోకండి. నేను నిద్రకు ఉపక్రమించటం లేదు, ధ్యానం చేస్తున్నాను అనే ఎరుకలో ఉంటే నిద్ర రాదు. ఎరుకలో ఉండటం అనే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. దాన్ని మంత్రంలాగా మననం చేసుకోనక్కర్లేదు. మీ పేరేమిటి అని అడిగితే మీరు వెంటనే చెప్పేస్తారు. అది మీ ఎరుకలో ఉంది కనుక దాన్ని మీరేమీ ప్రదక్షిణం గుర్తు చేసుకోవటం లేదు కదా. అలాగే నిద్ర కాదిది, ధ్యానం అనే ఎరుకలో ఉండండి. మరో రహస్యం ఏమిటంటే గాఢ సుషుప్తిలో కూడా ధ్యాన స్థితి కలుగుతుంది. మొత్తం రాత్రంతా నిద్రపోతే ఆ స్థితి కొన్ని సెకండ్లో ఉండొచ్చు. అయినా ఎంత శక్తిని పుంజుకుంటాం, ఎంతో విశ్రాంతి లభిస్తుంది, అంటే రిలాక్స్ అవుతాం. ఆ స్థితిని మనం ధ్యానంలో మన ప్రమేయంతో తెచ్చుకుంటున్నాం, దివ్యశక్తితో ఛార్జింగ్ చేసుకుంటున్నాం. మీకు మరోసారి చెప్పేది ఏమిటంటే, ఇప్పటి వరకు వచ్చిన వీడియోల్లో ప్రతిదానిలోనూ ధ్యానం గురించి ఏదో ఒక పాయింట్ మీకు దొరుకుతుంది. దాని హెడ్డింగ్ ఏమైనా ఉండొచ్చు, కానీ విషయం మాత్రం ధ్యానమే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ అందుబాటులోకి వస్తాయి. వాటన్నిటినీ చూడండి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, నిద్ర ధ్యానం కాదు. నిద్రావస్థలో గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ శూన్య స్థితి, ధ్యాన స్థితి, దివ్యశక్తితో అనుసంధానం జరిగి మీలో శక్తి రీఛార్జింగ్ జరుగుతుంది. కనుక నిద్రపోయే సమయంలో నిద్రపోండి, ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేయండి. రెండూ అవసరమే, కానీ రెండింటినీ కలపకండి. మీరు కావాలని చేయటం లేదు, నాకు తెలుసది. కానీ మీ మనస్సుకు తెలియటం కోసమే ఇంత వివరణ ఇవ్వటం. మీరు బాగా అర్థం చేసుకుంటే అది మీ మనసుకి మీరిచ్చే కమాండ్ అవుతుంది. అంతేకాదు, మనసులోకి ఆలోచనలు వస్తుంటే మీరు మీ మనసును నిందించకండి, అది తన పని తాను చేస్తోంది. మీరు పెట్టుకున్న పని చేయండి. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ కాల్ వస్తే దాన్ని కట్ చేయటమో లేక మ్యూట్లో పెట్టడమో చేస్తే అవతల వారికి ఏం అర్థం కాదు. ఫోన్ ఎత్తి బిజీగా ఉన్నాను, తర్వాత చేయొచ్చా అని అడిగితే అర్జెంట్ విషయం ఏమైనా ఉంటే కాదు ఇది సంగతి అని చెప్తారు. అప్పుడు మీరు నిర్ణయించుకోవాలి, మీరు చేస్తున్న పని ఎక్కువ అవసరమా లేక వచ్చిన సమాచారం వలన పనిలో మార్పు తెచ్చుకోవాలా అన్నది. కనుక బిగుసుకొని కూర్చోవటం కాదు. ధ్యానం కంటే ఎక్కువ అవసరమైన పని ఉంటే దాన్ని చేయండి. ఆలోచించి ఒక నిర్ణయానికి రావటం కానీ ప్రణాళిక వేసుకోవటం కానీ అవసరమైతే అది చేయండి. ఆ పనులు తీరిపోయిన తర్వాతనే ధ్యానం చేయండి. రోడ్డు మీదకి పోయినప్పుడు ఎంతోమంది కనిపిస్తారు. అందరినీ పట్టి చూస్తారా? జన సమూహాన్ని అంతటినీ కలిపి చూస్తారు కనుక మీ దారిని మీరు పోతారు. అందులో అవసరమైన వ్యక్తి కనిపించినప్పుడే మీ పని ఆపి ఆ వ్యక్తిని పలకరించటమో లేకపోతే తప్పించుకొని పారిపోవటమో సందర్భాన్ని బట్టి అతనికి మీకు ఉన్న సంబంధాన్ని బట్టి చేస్తారు. బాగా అలసిపోయి ఉన్నారనుకోండి, శరీరానికి మనసుకి విశ్రాంతి కావాలనుకోండి, నిద్ర వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు దాన్ని తప్పుపట్టకండి. లేచి వెళ్ళి పడుకొని ఆ పన్నైనా సరిగ్గా చేయండి. ఆల్ ద బెస్ట్. మీ ధ్యాన సాధన బాగా సాగాలని, మీరు శీఘ్ర ఫలితాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరో వీడియోలో తిరిగి కలుద్దాం.